హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. చూపిస్తాను రండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో ఈ హోల్ గరం మసాలా వేసుకోవాలండి. దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలాచి, లవంగాలు వీటన్నిటిని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక చిన్న ఎండు కొబ్బరి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని ఒక 3 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీలో వేసుకోవాలి. ఒక 10 జీడిపప్పులు కూడా తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డలు ఒక 5-6 తీసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిగడ్డలో ఉప్పు వేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతుంది కదా. ఉల్లిగడ్డలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న 2 మీడియం సైజుల టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందాక మనం మసాలాలు ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు మెత్తబడ్డాయి కదా, ఇప్పుడు మనం కడుక్కున్న మటన్ వేసుకోవాలి. 1 కిలో మటన్ వేసుకోవాలి. చూసారుగా, నీట్గా మటన్ని కడుక్కొని వేసుకోవాలండి. లేత మటన్ అయితే తొందరగా ఉడికిపోతుంది. అదే ముదిరి మటన్ అయితే మీరు కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. కుక్కర్లో వేసుకొని ఒక 10 విజిల్స్ రానిస్తే మటన్ చాలా మెత్తగా ఉడికిపోతుంది. మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మటన్లో వాటరు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, మటన్లో వాటర్ మొత్తం దగ్గర పడ్డాయి కదా. ఇంకా మరొక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, మటన్లో వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు మటన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందాక మనం మిక్సీలో వేసుకున్న మసాలాలన్నీ పేస్ట్ పట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మటన్లో వేసుకోవాలి. పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలండి. కొంచెం ఏమైనా ఉంటే వాటర్ వేసుకొని ఇలా పోసుకున్నాను నేను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మటన్లో గ్రేవీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని గ్రేవీ మొత్తం బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారు కదా, గ్రేవీ కూడా బాగా కుక్ అయింది. ఆయిల్ కూడా బయటకు వచ్చింది. గ్రేవీని ఇలా చిక్కగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల నేను కారం వేసుకున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోవాలి కారం. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఉప్పు ఇప్పుడే వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ వాటర్ అంతా దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. మూత తీసి చూసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో.
చూడండి మనకు ఇంకా దగ్గర పడాలి. మటన్ కూడా బాగా కుక్ అవుతుందండి. చాలా బాగా కుక్ అవుతుంది, మెత్తగా కుక్ అవుతుంది. చూసారు కదా గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. ఇలా దగ్గర ఎంతవరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర రెండు కలుపుకొని వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అప్పుడే పుదీనా ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవరు మనకు కర్రీలో బాగా కలుస్తుంది. చూసారు కదా ఎంత చిక్కటి గ్రేవీతో మనకు మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. రోటీస్ కానీ బగారా రైస్కి కానీ చపాతీకి కానీ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా సూపర్గా వస్తుందండి. ఎవరైనా ఈజీగా చేసుకుంటారు కదా. చూసారు కదా ఎంత చిక్కటి గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.